Let thy light pain me like a fire that makes all alive. Let thy divine love penetrate me. I aspire with all my being for thy reign, sovereign and master of my mind and heart and body. Let them be the docile instruments and the faithful servitors. Supreme Lord, eternal truth, let us obey thee alone and live according to truth. O sweet Mother, thou art the light of my intelligence, the purity of my soul, the quiet strength of my vital, the endurance of my body. I rely on thee alone and want to be entirely thine. Make me surmount all obstacles on the way. Om Tat Sat. సావిత్రి మృత్యువుల సంవాదం పూర్తయిపోయింది. తర్వాత ఏ మైటీ ట్రాన్స్ఫర్మేషన్ చేయమంటున్నారు. ఒక బ్రహ్మాండమైనటువంటి రూపాంతరీకరణ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఆవిడలో ఒక బ్రహ్మాండమైనటువంటి రూపాంతరీకరణ జరిగింది. రూపాంతరీకరణ జరగటం అంటే అది వరకు ఉన్నటువంటి లక్షణాలన్నీ సమసిపోయి ఒక దివ్యమైనటువంటి లక్షణాలతో ఆమె విరాజిల్లుతుంది. అది రూపాంతరీకరణ అంటే. అప్పుడు ఏ మైటీ ట్రాన్స్ఫర్మేషన్ కేమ్ ఆన్ హర్, ఏ halo of the indwelling deity, the immortal celestial that had lit her face and tinted its radiance in her body's house, overflowing made the air a luminous sea. ఇప్పుడు ఏం జరిగింది ఆవిడలో? ఏ halo of the indwelling deity, లోపల అంతరంగంలో నివసించేటటువంటి దైవత్వం ఏదైతే ఉన్నదో ఆవిడ యొక్క తేజస్సు, హ్యాలో ఆఫ్ ది ఇన్వెల్లింగ్. మనం సాధారణంగా చూస్తానంటాం, దేవుడి శిరస్సు చుట్టూతో ఒక రకమైనటువంటి తేజస్సుని చిత్రిస్తాయి. అది ఆ లోపల ఉండేటటువంటి అంతరంగంలో ఉండేటటువంటి దైవం యొక్క ఆ తేజస్సు అలా బయటపడింది అనమాట. ఏ హ్యాలో ఆఫ్ ది ఇన్వెల్లింగ్ డీటీ, ద ఇమ్మోర్టల్ సెలెస్టర్ దట్ హ్యాడ్ డిట్ హర్ ఫేస్. ఆవిడ ఫేస్ని వెలిగించింది, ప్రకాశమయం చేసింది. ఇమ్మోర్టల్ సెలెస్టర్, అమృత జీవులైనటువంటి వాళ్ళది, అమృతత్వాన్ని అనుభవించేటటువంటి వాళ్ళ చుట్టూతా కూడా ఏ విధమైనటువంటి తేజం ఉంటుందో, తేజస్సు ఉంటుందో అది ఆవిడ ఫేస్ని వెలిగించిందనమాట. అండ్ టెంటెడ్ ఇట్స్ రేడియన్స్ ఇన్ హర్ బాడీ సోల్స్. అండ్ టెంటెడ్ ఇట్స్ రేడియన్స్ అంటే దాని ప్రకాశాన్ని ఆవిడ దేహం అనేటటువంటి ఒక గృహంలో టెంటెడ్ గుడారం వేసుకుని అక్కడ నివసిస్తోంది. అది ఆ దివ్య తేజస్సు ఆవిడలోకి ప్రవేశించిందన్నమాట. ఓవర్ఫ్లోయింగ్ మేడ్ ది ఎయిర్ ఏ లూమినస్ సీ. ఓవర్ఫ్లోయింగ్ అది ఆ శరీరంలో నివసించడమే కాకుండా శరీరం అంతా కూడా ముంచేసుకుంటూ దాంట్లోంచి బయటపడిపోయి చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని కూడా ఒక ప్రకాశమైనటువంటి ఒక బ్రహ్మాండమైన తేజస్సుతో నిండినటువంటి మహాసాగరంలాగా ఆ చుట్టూతో ఉండే వాతావరణం కూడా నిండిపోయింది. ఒక బలీయమైన రూపాంతరీకరణ ఆమెలో ఆ విధంగా చోటు చేసుకుంది. తర్వాత ఇన్ ఏ ఫ్లేమింగ్ మూమెంట్ ఆఫ్ అపోకలిప్స్ ద ఇన్కార్నేషన్ థ్రస్ట్ అసైడ్ ఇట్స్ వీల్. ఇన్ ఏ ఫ్లేమింగ్ మూమెంట్ ఆఫ్ అపోకలిప్స్. ఫ్లేమింగ్ మూమెంట్ అంటే ఒక ధ్వజల్యమైనటువంటి ప్రజ్వలించేటువంటి ఒక దగద్ధగాయమైనటువంటి ఆ క్షణంలో ఆ దిగి వచ్చేటటువంటి అవతరణం ఉన్నది చూసారా. ద ఇన్కార్నేషన్ థ్రస్ట్ అసైడ్ ఇట్స్ వీల్. ఆ వచ్చేటటువంటి అవతరించేటటువంటిది ఏం చేసింది? థ్రస్ట్ అసైడ్ ఇట్స్ వీల్. దాని మీద ఉండేటటువంటి ఒక ముసుగుని, ఒక తెరని ఈ అవతల బారేసింది. అంటే తన నిజ స్వరూపంతో కూడా ఆమెలోకి దిగి రావడం ప్రారంభమైంది. ది ఇన్కార్నేషన్ థ్రస్ట్ అసైడ్ ఇట్స్ వీల్ ఏ లిటిల్ ఫిగర్ ఇన్ ఇన్ఫినిటీ. ఆవిడ చూడటానికి లిటిల్ ఫిగరే, అనంతంలో ఉండేటటువంటి ఒక చిన్న ఫిగర్, ఒక చిన్న రూపం అయినప్పటికీ కూడా yet stood and seemed to the eternal's very house. And stood and seemed the eternal's very house. ఆ చిన్న ఫిగరు మన అనంత ఆకాశంలో ఒక చిన్న రూపంలాగా ఆవిడకి అనిపించినప్పటికీ కూడా, అనంతంలో ఒక చిన్న రూపంలాగా ఆవిడకి అనిపించినప్పటికీ కూడా అది ఎలా ఉంది? ఇట్ స్టూడ్ అండ్ సీమ్డ్ ది ఎటర్నల్స్ వెరీ హౌస్. ఆ శాశ్వతిని యొక్క నిజ గృహంలాగా కనిపించింది అనమాట. అంత బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ఆవిడ వెలిగిపోతుంది. యాజ్ ఇఫ్ ద వర్డ్స్ సెంటర్ ఆఫ్ హర్ వెరీ సోల్. ఆవిడ యొక్క స్వయంగా ఆవిడ యొక్క అంతరాత్మే ఈ ప్రపంచానికి కేంద్రమైందా అనిపించేటట్టుగా ఆవిడ అంత తేజస్సుతో వెలిగిపోతుందన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. యాజ్ ఇఫ్ ద వర్డ్ సెంటర్ వాజ్ ద వెరీ సోల్ అండ్ ఆల్ వైడ్ స్పేస్ వాజ్ బట్ ఇట్స్ outer robe, and all white space was but its outer robe.
ఈ చుట్టూతో ఉండేటటువంటి బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి స్థలం అంతా కూడా, విశాలమైనటువంటి ఈ దేశం అంతా కూడా ఎట్లా ఉన్నదప్పుడు ఆవిడికి ఇట్స్ అవుటర్ రూమ్. అక్కడ అవతరించినటువంటి ఒక దివ్య స్వరూపానికి ఒక బాహ్య వెలుగులాగా అనిపించింది అన్నమాట. అవుటర్ రేపు బాహ్య వస్త్రంలాగా అని అనిపించింది. అంటే అండ్ ఆల్ వైట్ స్పేస్ వాజ్ బట్ ఇట్స్ అవుటర్ రో. అంటే దీని అర్థం ఏంటంటే ఆవిడ దిగంబరి. అంటే దిగంబరి అంటే మనకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటంటే నేకెడ్ అని. ఇక్కడ అట్లా కాదు. దిగంబరి అంటే దిక్కులే అంబరముగా కలిగినటువంటిది. దిక్కులే అంబరంగా కలగటం అంటే ఆవిడ చిన్న ఆకారంతో అక్కడ కనిపించినప్పుడు కూడా ఆవిడ విశ్వం అంత విశాలమైంది. ఈ ఆవిడని కప్పడానికి బట్ట ఏమవుతుందండి? ఏ బట్ట కప్పగలదు అంత విశాలమైనటువంటి దేహాన్ని? అక్కడ ఏ బట్ట కప్పలేదు. అందుకని చుట్టూతో ఉండేటటువంటి దిక్కులే ఆవిడికి వసనంగా తయారయ్యి అనమాట. అంత బ్రహ్మాండమైనటువంటి రూపం ఎదురుగుండా మనకు కనిపిస్తుంది. అక్కడ ఎదురుగుండా తయారై ఉంది. హర్ ఫోర్ హెడ్స్ స్పాన్ వాల్ట్ ది ఆమ్నిషియన్స్ గేజ్. హర్ ఫోర్ హెడ్స్ సార్ ఆ నుదురు ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి ఆ నుదురు ఎట్లా కనిపిస్తుంది? ఆమ్నిషియన్స్ గేజ్, ఒక సర్వజ్ఞుడైనటువంటి వాడి రూపం దృష్టిలాగా ఆవిడ కనిపిస్తుంది. సర్వజ్ఞ దృష్టి ఆ నిన్నుదుట్లో కనిపిస్తుంది అనమాట. హర్ ఫోర్ హెడ్స్ స్పాన్ వాల్టెడ్ ది ఆమ్నిషియన్స్ గేజ్. వాల్టెడ్ ది ఆమ్నిషియంట్ గేజ్ అంటే ఒక సర్వజ్ఞుని యొక్క చూపు ఆవిడ నిన్నుదుట్లో నుంచి బయటకు వస్తుందా అన్నట్టుగా కనిపిస్తుంది. అది హర్ ఐస్ వర్ 2 stars దట్ వాచ్డ్ ది యూనివర్స్. హర్ ఐస్ వర్ 2 stars. ఈ విశ్వాన్నంతా, ఈ జగత్తునంతా గమనించేటటువంటి 2 నక్షత్రాల్లాగా తయారైన ఆవిడ కళ్ళు. చూడండి, ఆ రూపాన్ని మనం ఒక్కసారి కనుక మనం ఊహించుకునేటట్టయితే ఎంత బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని శ్రీ అరవిందులు దర్శించి మనం ముందు పెడుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది. హర్ ఐస్ వర్ 2 stars దట్ వాచ్డ్ ది యూనివర్స్. విశ్వాన్ని వాచ్ చేసేటటువంటి 2 stars అని అంటే విశ్వాన్ని గమనించేటటువంటి వాడు విశ్వం కంటే ఎంత పెద్దవాడై ఉండాలి? అప్పుడు కానీ విశ్వాన్ని పూర్తిగా గమనించలేదు. ఆ పైనుంచి చూసేటటువంటి 2 నక్షత్రాల్లాగా ఆవిడ కళ్ళు కనిపిస్తున్నాయి. ది పవర్ దట్ ఫ్రమ్ హర్ బీయింగ్స్ సమ్మిట్ రీన్. ది పవర్ దట్ ఫ్రమ్ హర్ బీయింగ్స్ సమ్మిట్ రీన్ ద ప్రెజెన్స్ చాంబర్డ్ ఇన్ లోటస్ సీక్రెసీ. ది పవర్ దట్ ఫ్రమ్ హర్ బీయింగ్స్ సమ్మిట్, ఆవిడ అస్తిత్వం యొక్క సమ్మిట్ శిఖరాల నుంచి దిగి వచ్చింది. అది ఏది? ఆ పవర్ పైనుంచి దిగి వచ్చినటువంటి పవరు. ది ప్రెజెన్స్ చాంబర్డ్ ఇన్ లోటస్ సీక్రెసీ. ది ప్రెజెన్స్ చాంబర్డ్ ఇన్ లోటస్ సీక్రెసీ. లోటస్ సీక్రెసీ అంటే పైన ఉండేటటువంటి మన సహస్రాలలో ఉండేటటువంటి ఒక రహస్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, రహస్యమైనటువంటి సన్నిధి ఏదైతే ఉందో, ఆ రెండూ కూడా ది ప్రెజెన్స్ చాంబర్డ్ ఇన్ లోటస్ సీక్రెసీ కేమ్ డౌన్ అండ్ హెల్ప్ ద సెంటర్ ఇన్ హర్ లవ్. ఈ పైనుంచి కూడా దిగి వచ్చేసి ఆవిడ పురుకుటి మధ్యంలోకి వచ్చేసినాయి. బ్రహ్మాండమైనటువంటి శక్తి పైనుంచి దిగుతుంది. క్రమంగా రూపాంతరీకరణం ప్రారంభమైందనమాట. కేమ్ డౌన్ అండ్ హెల్ప్ ద సెంటర్ ఇన్ హర్ లోటస్. ఇక్కడ పైనుంచి దిగి వచ్చేటటువంటి శక్తి ఏ రకంగా ఏ సెంటర్స్ని తాకుతూ వస్తుంది అనేటటువంటిది, తాకినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఏ శక్తులు మేలుకొంటాయి అనేటటువంటిది శ్రీ అరవిందో చాలా చక్కగా వర్ణిస్తారు. ఆ వివరాల జోలికి కనుక మనం వెళ్ళేటట్టయితే ఈ కార్యక్రమం పూర్తిగా. ఇట్ స్టర్డ్ ఇన్ ది లోటస్ ఆఫ్ హర్ థ్రోట్ ఆఫ్ సాంగ్ అండ్ ఇన్ హర్ స్పీచ్ థ్రాబ్ ది ఇమ్మోర్టల్ వర్డ్. అక్కడి నుంచి ఏమైందంటే ఇట్ స్టర్డ్ ఇన్ ది లోటస్ ఆఫ్ హర్ థ్రోట్ ఆఫ్ సాంగ్. అది ఆ భృకుటి మధ్యలో నుంచి కంఠంలోకి వచ్చింది. ఈ కంఠ స్వరంలో ఆవిడ ప్రతిధ్వనిస్తోంది. అండ్ ఇన్ హర్ స్పీచ్ థ్రాబ్ ది ఇమ్మోర్టల్ వర్డ్. ఆవిడ స్పీచ్లో, ఆవిడ భాషలో సంభాషణ, అది ఆ శక్తి దిగి వచ్చిన తర్వాత ఆవిడ సంభాషణ ఏముంది? ఇమ్మోర్టల్ వర్డ్. ఇమ్మోర్టల్ వర్డ్, అమృతమైనటువంటి వాక్కు, అమృత వాక్కు ధ్వనిస్తుంది ఆవిడ కంఠంలో నుంచి. అంత బ్రహ్మాండమైనటువంటి శక్తి పై నుంచి కిందకి దిగి వస్తుంది. ఇట్ గ్లైడెడ్ ఇంటూ ది లోటస్ ఆఫ్ హర్ హార్ట్. ఇట్ గ్లైడెడ్ ఇంటూ ది లోటస్ ఆఫ్ హర్ హార్ట్. ఇక్కడ నుంచి కూడా, కంఠం నుంచి కూడా హృదయ కేంద్రంలో ఉండేటటువంటి హృదయ కమలంలోకి దిగి వచ్చింది. ఆఫ్ హర్ హార్ట్ అండ్ వోక్ ఇన్ ఇట్ ద ఫోర్స్ దట్ ఆల్టర్స్ ఫేట్. అండ్ వర్క్ ఇన్ ఇట్ ది ఫోర్స్ దట్ ఆల్టర్స్ ఫేట్. అండ్ వర్క్ ఇన్ ఇట్ అంటే అక్కడ హృదయ కేంద్రంలో ది ఫోర్స్ దట్ ఆల్టర్స్ ఫేట్, మన విధిని మార్చేటటువంటి ఒక శక్తిని ఆవిడ మేల్కొల్పింది. ఇట్ అండ్ వర్క్ ఇన్ ఇట్ ద ఫోర్స్ దట్ ఆల్టర్స్ ఫేట్. హృదయ కమలంలో మన విధిని మార్చేటటువంటి శక్తిని, క్రియాశక్తిని ఆవిడ మేల్కొల్పింది. అక్కడి నుంచి ఇట్ పోర్డ్ ఇంటూ హర్ నవల్స్ లోటస్. పైనుంచి శక్తి సహస్రాలలో నుంచి భృగుటి మధ్యలోకి, భృగుటి మధ్యం నుంచి కంఠంలోనికి, కంఠంలో నుంచి లోటస్లోకి, హృదయ కమలంలోకి, హృదయ కమలంలో నుంచి నాభి కమలంలోకి, నాభి సెంటర్లోకి కిందకి దిగి వచ్చింది. ఇట్ పోర్డ్ ఇంటూ హర్ నవల్స్ లోటస్ డెత్, broke into the cave where coiled world energy speaks.
అక్కడ నుంచి ఆ నాభి కేంద్రం నుంచి ఎక్కడైతే ఈ ప్రపంచ శక్తి ఊర్జం, వరల్డ్ ఎనర్జీ, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఊర్జం ఎక్కడైతే చుట్టలు చుట్టుకుని పడుకొని ఉన్నదో దాని నెత్తిన ఒక ముట్టుకాయ పుట్టింది. అండ్ స్మార్ట్ బ్రోక్ ఇన్ ద కేవ్ వేర్ కాయిల్డ్ వరల్డ్ ఎనర్జీ స్పీక్స్. ఆ పడుకున్నటువంటి ఆ చుట్టలు చుట్టుకొని పడుకొని ఏ ప్రపంచ శక్తి అయితే నివసిస్తూ ఉన్నదో అక్కడికి వచ్చి దాన్ని ఒక తట్టి లేపింది. అండ్ స్మోట్ ది 1000 hooded serpent force. ద సర్పెంట్ ఫోర్స్ అంటున్నారు దాన్ని, 1000 hooded serpent force. అంటే 1000 పడగల కలిగినటువంటి ఆ సర్పెంట్ ఫోర్స్, సర్పశక్తి అనమాట. సర్పశక్తిలాగా కనిపిస్తుంది, ఎందుకంటే అది చుట్టుకుని ఉంది కాబట్టి, సర్పం అట్లా చుట్టుకుని ఉంటుంది కాబట్టి సాంకేతిక పరంగా దాన్ని మనకి సంకేత రూపంలో అలా చెప్పారనమాట. అండ్ స్మోట్ ది 1000 hooded serpent force దట్ blazing towered and clasped the world self above. అది ఒక్కసారి పైకి హిస్సింగ్ సౌండ్ ఇస్తూ గుస్సుమంటూ పైకి లేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే చూడండి, పాములను ఆడించేవాడేటువంటి వాడు కూడా ఆ పాముని మేలుకొల్పాలంటే నెత్తి మీద టక్ మనకు దెబ్బ కొడతాడు, కొట్టినప్పుడు అది గుస్సుమంట పైకి లేస్తున్నాడు. ఆ విధంగా ఈ వర్డ్ ఎనర్జీ కూడా ఒక్కసారి కింద నుంచి కొండల్ని శక్తి విజృంభించిందనమాట. అండ్ బ్లేజింగ్ టవర్డ్ అండ్ క్లాస్ ది వర్డ్ సెల్ఫ్ అబౌవ్. అదేమైంది, అక్కడి నుంచి ఒక్క ఉదుటున ఒక జ్వాలలాగా ఒక భగ మండుతో ఒక్కసారి కింద నుంచి పైదాకా వెళ్ళిపోయి ఆ పైన సహస్రాలలో ఉండేటటువంటి స్పిరిట్స్, వరల్డ్ సెల్ఫ్ అబౌవ్, పైన ఉండేటటువంటి ప్రపంచ ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయి కింద నుంచి పైకి వెళ్ళిపోయి దానితో సంపర్కం ఏర్పడుతుంది. జాయింట్ మ్యాటర్స్ డంబనెస్ టు ది స్పిరిట్స్ హర్ష్. చూసారా ఇక్కడ ఏమైంది, జాయింట్స్ మ్యాటర్స్ డంబనెస్, మూగగా పడి ఉండేటటువంటి ఈ మ్యాటర్స్ డంబనెస్ అన్నది చూసారా, మూగగా పడి ఉండేటటువంటి పదార్థ శక్తి ఏదైతే ఉన్నదో అది వెళ్ళిపోయి పరమాత్మ శక్తితో సంపర్కం ఏర్పాటు చేసుకుంటుంది. స్పిరిట్స్ హర్ష్ అంటే మ్యాటర్స్ డంబనెస్ అండ్ స్పిరిట్స్ హర్ష్ రెండు సైలెంటే, ఇందులో ఏమనుమానం లేదు. రెండు నిశ్శబ్దంగానే ఉంటాయి, రెండు నిశ్చలంగానే ఉంటాయి, రెండు నిశ్చల నీరవంగానే ఉంటాయి. కానీ ఇదేమో డంబనెస్ అంటే దీని మీద దీన్ని మనం ఏమి చేయలేము, మేలుకొల్పలేము. కానీ అది మాత్రం హర్ష్ అనేటటువంటిది వీ క్యాన్ హర్ష్ ఇట్ అవుట్. అంటే మనలో శబ్దాలు లేకుండా మనం చేసుకోగలుగుతాం పైన, కానీ ఈ మోగతనాన్ని మాత్రం మనం మేలుకొల్పలేం. కానీ ఈ రెండింటినీ కూడా పైనుంచి వచ్చినటువంటి శక్తి మేలుకొల్పింది ఇక్కడ. ఈ డంబనెస్ మేలుకొల్పి ఈ రెండు కలిసి ఒకటే అయినాయి అన్నమాట. అండ్ ఫిల్ ద ఎర్త్స్ యాక్ట్స్ విత్ స్పిరిట్స్ సైలెంట్ పవర్. అప్పుడు ఈ రెండు ఏకమైనప్పుడు అతను చేసేటటువంటి కర్మలు ఎలా ఉంటాయంటే విత్ స్పిరిట్స్ సైలెంట్ పవర్. అక్కడి నుంచి కూడా ఆ పరమాత్మ యొక్క నిశ్చల నీరవ శక్తితో మనం పనిచేస్తూ ఉంటాం అన్నమాట. ఏమీ గడబిడ ఉండదు, చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఫిల్ ద ఎర్త్స్ యాక్ట్స్ విత్ స్పిరిట్స్ సైలెంట్ పవర్. ఆ సైలెంట్ పవర్తో మన భూమి మీద ఉండేటటువంటి కర్మలన్నీ, మనం చేసే కర్మలన్నీ నిండిపోతాయి అన్నమాట. ఎటర్నిటీ లుక్డ్ ఇంటు ది ఐస్ ఆఫ్ డెత్. ఇప్పుడు ఏం జరిగిందిగా, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పైనుంచి కుండలిని శక్తి, పైనుంచి ఆ పరమాత్మ శక్తి నెమ్మదిగా ఒక్కో చక్రంలో నుంచి కిందకి దిగి ఈ డంబులుగా పడిపోయినటువంటి ఈ పదార్థ శక్తిని మేలుకొలిపితే ఈ పదార్థ శక్తి ఒక్కసారి పైకి లేచి విజృంభించి పైకి వెళ్ళి ఊర్ధ్వంలో ఉండేటటువంటి సహస్రాలలో పైన ఉండేటటువంటి ఈ పరమాత్మ శక్తితో ఏకత్వాన్ని పొందినప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, అది వరకు ఈ కేంద్రాల్లో ఏ శక్తులకైతే ప్రతినిధులుగా అక్కడ కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడు మేల్కొని, అది వరకు ఏదైతే ఒక పదార్థ శక్తిగా ఉండి నిశ్శబ్దంగా పడి ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ శక్తితో చైతన్యవంతం అయిపోయినాయి అన్నమాట. ఆ రకమైనటువంటి మార్పు ఈ మానవ జీవిలో ఉండేటటువంటి చక్రాల్లో ఆ విధమైనటువంటి మార్పు జరిగింది. ఎటర్నిటీ లుక్డ్ ఇంటు ది ఐస్ ఆఫ్ ఫేట్. శాస్త్రతత్వం ఇప్పుడు ఏం చూసింది, ఈవిడ ఒక శాస్త్రతత్వానికి ప్రతినిధిగా అయిపోయింది, ఒక శాస్త్రతత్వమే రూపుదాల్చిన రూపంగా అయిపోయింది సావిత్రి. అప్పుడు లుక్డ్ ఇంటు ది ఐస్ ఆఫ్ డెత్. అప్పుడు ఆ డెత్ యొక్క కళ్ళలో చూసి అండ్ డార్క్నెస్ ఆ గాడ్స్ లివింగ్ రియాలిటీ. నౌ ద డార్క్నెస్, అంధకారం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క నిజతత్వాన్ని ఇప్పుడు చూసింది. భగవంతుడి యొక్క నిజతత్వాన్ని ఇప్పుడు చూసింది. ఆయన సత్యత అంటే ఏమిటో ఇప్పుడు ఈ అంధకారం చూడగలిగింది అనమాట. చూస్తే ఎట్లా ఉంటుంది, అంధకారంగా ఉంటుందా? అది ఉండదు. కానీ ఇప్పుడు ఆ సావిత్రి ఇలా మార్పు చెందిన తర్వాత కూడా మృత్యువుని జయించాలని అనుకున్నంత శక్తి సంపాదించినప్పటికీ కూడా ఆవిడేమైంది, ఐ హెయిల్ ది ఆల్ మైటీ అండ్ విక్టోరియస్ డెత్. ఐ హెయిల్ ది, నిన్ను ఇంకెప్పటికీ నేను అభినందిస్తున్నాను. ఐ హెయిల్ ది ఆల్ మైటీ అండ్ విక్టోరియస్ డెత్. విక్టోరియస్ డెత్ చూడండి ఏ విధంగా సంభవిస్తుంది. ఐ హెయిల్ ది అండ్ విక్టోరియస్ డెత్
ద వాట్ మై షాడో అండ్ మై ఇన్స్ట్రుమెంట్. నువ్వు నా ఛాయ, నా పరికరానికి. ఐ హ్యావ్ గివెన్ దీ ద ఆఫుల్ షేప్ ఆఫ్ థ్రెడ్. ఈ భయంకరమైనటువంటి నీ రూపంలో చూసారా, నీకు నేను ఇచ్చాను అవి అని చెప్పి చెబుతాను. ఐ హ్యావ్ గివెన్ దీ ద ఆఫుల్ షేప్ ఆఫ్ థ్రెడ్ అండ్ దై షార్ప్ సోర్డ్ ఆఫ్ టెర్రర్ అండ్ గ్రీఫ్ అండ్ పెయిన్ టు ఫోర్స్ ది. దై షార్ప్ సోర్డ్, నీకు ఇచ్చినటువంటి ఒక సునిశ్చితమైనటువంటి ఖడ్గం అన్నది చూసారా, అది నేనే ఇచ్చాను. ఆ ఖడ్గం దేంతో తయారైందనమాట? టెర్రర్ అండ్ గ్రీఫ్ అండ్ పెయిన్. ఈ మూడు తన ఖడ్గంగా ఉపయోగించుకుంటున్నాడు డెత్. అది ఎవరు నీకు ఇచ్చారు? ఎవరిచ్చారు నీకు? టెర్రర్ అండ్ గ్రీఫ్ అండ్ పెయిన్ అండ్ షార్ప్ సోర్డ్ నేను నీకు ఇచ్చాను. దేనికి ఇచ్చాను నీవన్నీ? టు ఫోర్స్ ది సోల్ ఆఫ్ మ్యాన్ టు స్ట్రగుల్ ఫర్ లైట్. వీటన్నిటి ఆధారంతో నువ్వు మనిషి యొక్క అంతరాత్మను ఫోర్స్ చేస్తావని. దేనికి ఫోర్స్ చేస్తావు? నాకు వెలుగు కావాలి, వెలుగు వైపుగా వెళ్ళేటట్టుగా నువ్వు ఫోర్స్ చేస్తావు అని చెప్పి ఈ ఆయుధాలని నీకు ఇచ్చాను నేను. టు ఫోర్స్ ది సోల్ ఆఫ్ మ్యాన్ టు స్ట్రగుల్ ఫర్ లైట్. ద వాట్ హిస్ పర్ టు గ్రేట్నెస్ ఇన్ హిస్ వర్డ్. ద వాట్ హిస్ పర్. హిస్ పర్ అంటే అది ఆయన ములుగరవి నువ్వు. ఆ భగవంతుడి యొక్క ఆ డెత్ యొక్క ముల్లుగరవు నువ్వు. భగవంతుడి యొక్క ముల్లుగరవు. ద వాట్ హిస్ పర్, ఆయన ముల్లుగరవు. టు గ్రేట్నెస్ ఇన్ హిస్ వర్డ్స్. అతన్ని ముందుకి నెట్టడానికి, నీకు అన్ని మానవుడి మీద ఉపయోగించడానికి నిన్ను ఒక ముల్లుగరగా నేను వాడుతున్నాను అని చెప్పి చెబుతాను. ద విప్ టు హీస్ ఈర్నింగ్ ఫర్ ఎటర్నల్ ప్లేస్. ద విప్ అంటే మళ్ళా జరిపించి ఆయన శాశ్వతమైనటువంటి ఆనందం వైపు నువ్వు తరుగుతావని నీకు నేను ఇది ఇచ్చాను. హీస్ ఈ పాయిగ్నెంట్ నీడ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. అతనికి ఒక తప్పనిసరి అయినటువంటి అవసరం ఉన్నది. వాడు ఏది? అమృతత్వాన్ని పొందవలసినటువంటి అవసరం అతనికి ఉన్నది. ఈ మృత శరీరంలో నుంచి అతను బయటపడి అమృతత్వాన్ని పొందవలసినటువంటి అవసరం అతనికి ఉన్నది. కాబట్టి నిన్ను నేను ఆ పనికి అతన్ని ఫోర్స్ చేయడం కోసం అని చెప్పి నీకు ఇవన్నీ నేను ఇచ్చానని చెప్పి సావిత్రి, మన రూపాంతరం చెందినటువంటి సావిత్రి, జగన్మాతతో తాదాత్మ్యం చెందినటువంటి సావిత్రి, జగన్మాతే తానే జగన్మాత అభిన్నత్వాన్ని సంపాదించినటువంటి సావిత్రి ఈ మాటలు చెబుతుందన్నమాట. లీవ్ డెత్ ఏ వాయ్. ఓ క్షణం పాటు అలా ఉండు, నువ్వేమో అంతర్ధానం అవ్వాల్సిన పని లేదు. లీవ్ డెత్ ఏ వాయ్, బీ స్టిల్ మై ఇన్స్ట్రుమెంట్. ఒక క్షణం ఉండు, కొంతకాలం అట్లా ఉండి నా ఇన్స్ట్రుమెంట్గా, నా పరికరంగా ఉండు. అంటే నేను చెప్పినట్టు చేయను, నీ ఆటలు సాగం అని చెప్పి చెబుతాను. బట్ నౌ ఓ టైమ్లెస్ మైటీనెస్ స్టాండ్ అసైడ్. అది కూడా టైమ్లెస్ మైటీనెస్, దానికి కాలం లేదండి. కాలంతో అది పుట్టడం, చావడం, పెరగడం, ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ ఏవి లేవు డెత్కి. అందుకని టైమ్లెస్ మైటీనెస్, అనంత అనేటువంటి కాలరహితమైనటువంటి కాల ప్రభావం లేనటువంటి శక్తివి నువ్వు. ఆ శక్తి పక్కకి నిలబడు. అండ్ లీవ్ ద పాత్ ఆఫ్ ఇన్కార్నేట్ ఫోర్స్. ఇప్పుడు ఒక పైనుంచి ఒక శక్తి దిగింది, ఆ శక్తి యొక్క మార్గానికి నువ్వు అడ్డు రాబోకు. రిలీజ్ ద సోల్ ఆఫ్ ది వరల్డ్ కాల్డ్ సత్యవాన్. ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా చెప్పారు, సత్యవాన్ ఈజ్ ది సోల్ ఆఫ్ ది వరల్డ్. రిలీజ్ ద సోల్ ఆఫ్ ది వరల్డ్ అంటే ది సోల్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ డెత్ సో ఫార్. ఇప్పటిదాకా గ్రిప్ ఆఫ్ డెత్ గుప్పెట్లో ఉన్నది ప్రపంచ ఆత్మ, ప్రపంచ అంతరాత్మ. నౌ లీవ్ ది వరల్డ్, లీవ్ ద సోల్ ఆఫ్ ది వరల్డ్ సత్యవాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ సత్యవాన్. అక్కడ ఉన్నది, దాన్ని వదిలిపెట్టేసి. మ్యాన్స్ రిప్రజెంటేటివ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క నివాసంలో మనుషుని తరఫున అతను ప్రతినిధిగా ఉన్నాడు. మనుషులకు ఏది కావాలో అది చెప్పడానికి అతని తరఫున ప్రతినిధిగా హౌస్ ఆఫ్ గాడ్లో ఉన్నాడు అతను. మ్యాన్స్ రిప్రజెంటేటివ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఎవరు? సత్యవంతుడు. ది మేట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ది స్పౌజ్ ఆఫ్ లైట్. ద మేట్ ఆఫ్ విజ్డమ్, విజ్డమ్ అంటే దివ్య జ్ఞానంతో కలిసి జీవించేటటువంటి వాడు. ద మేట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ది స్పౌజ్ ఆఫ్ లైట్. వెలుగు యొక్క ప్రియుడు అంటే వెలుగునే కాంక్షించేటటువంటి వాడు, ఎప్పుడూ వెలుగుతోనే నివసించేటటువంటి వాడు, ఎప్పుడూ విజ్డమ్తో నివసించేటటువంటి వాడు. ది ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ఎటర్నల్ బ్రైడ్. ఇది ఇక్కడ ది ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ది ఎటర్నల్ బ్రైడ్. ఎటర్నల్ అంటే సత్యవంతుడు, ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్, తర్వాత ఎటర్నల్ బ్రైడ్ సావిత్రి. వీళ్ళిద్దరిని ది ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ఎటర్నల్ బ్రైడ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హూ ఈజ్ ది ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్? హీ ఈజ్ ద పురుష. హూ ఈజ్ ద ఎటర్నల్ బ్రైడ్? ఇట్ ఈజ్ ద ప్రకృతి. పురుష ప్రకృతులు వీళ్ళిద్దరు అలా తీసుకునేటట్టయితే ఇవి శాశ్వతంగా ఎప్పుడూ కూడా యవనంగానే ఉంటాయి. పురుషుడికి కాలాతీతుడే, ప్రకృతి కాలాతీతమైంది. ఈ రెండు కూడా కలిసి ఆడేటటువంటి వాడు, ఆడేటటువంటి రసమయ లీల క్రీడ బృందావన రాసక్రీడ. ఇది ఇప్పుడు దట్ ఈజ్ ఒక తోట చెబుతారు, థాట్స్ అండ్ ఎఫోరిజమ్స్లో వస్తుంది ఒక తోట. ది ఎటర్నల్ బృందావన్ అంటారు శ్రీ అరవింద్. ది ఎటర్నల్ బ్రైడ్ గ్రూమ్ అండ్ ది ఎటర్నల్ బ్రైడ్ ఆర్ డాన్సింగ్ ఇన్ ది ఎటర్నల్ బృందావన్. అంటే ఈ సృష్టి అనేటటువంటిది కూడా మనం ఎక్కడో బృందావనం ఎక్కడో ఉన్నదని చెప్పి మనం అక్కడ పరుగులు పెట్టలే కదా. ఇది హోల్ క్రియేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద బృందావన్.
both Purusha and Prakriti are playing in the Vrindavan. Eternal Purusha and the eternal Prakriti are playing in the eternal Prakriti. Like taking it as a Vrindavan. The eternal bridegroom and the eternal bride are playing in the creation. Now, that unconvinced resisted still. ఇంత జరిగినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుగు తన ఎదురుగుండా తేజస్సు అంత గుట్టిపడుతున్నప్పటికీ కూడా ఇంకా డెత్ ఇంకా దాన్ని ఒప్పుకోలేదు. డెత్ అన్కన్విన్స్డ్ రెసిస్టెడ్ స్టిల్ ఇంకా నిరోధిస్తున్నాడు సత్యవంతుని వదిలిపెట్టకుండా. ఆల్దో హీ న్యూ రిఫ్యూజింగ్ స్టిల్ టు నో. నేను అతను రిఫ్యూజ్ చేసిన కొందుకే ఇంకా తెలుసుకుంటున్నాడు కానీ కోల్పోవడం లేదు ఇది. అందుకని ఏంటంటే తను ఇంకా అడ్డం పండుకొందుకి అందులో ఉండేటటువంటి సత్యాలు రివీల్ అవుతాయి అనే ఉద్దేశంతో రెసిస్ట్ చేస్తున్నాడు. ఇంకా ఏం బయటకు వస్తుందో, ఇంకా ఏం సత్యాన్ని చూడబోతున్నా అనేటటువంటి దృష్టితో అతను దాన్ని ఇంకా రెసిస్ట్ చేస్తున్నాడు. ఆల్దో హీ న్యూ, దానికి తెలుసు. రెసిస్టింగ్ స్టిల్ టు నో, ఇంకా తెలుసుకోవడానికే నేను రెసిస్ట్ చేస్తున్నానని తెలియ విషయం తెలిసినప్పటికీ ఆల్దో హీ సా రిఫ్యూజింగ్ స్టిల్ టు సీ, ఇంకా చూడడానికి ఇంకా ఏమున్నదో ఆవిడలో ఏమి దర్శించగలనోనని దానికోసం అని చెప్పి అతను రెసిస్టింగ్ చేస్తున్నాడు, నిరోధిస్తున్నాడు. ది టూ అపోజ్ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇద్దరు కూడా నిలబడి ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు అసలు వ్యవహారం మొదలవుతుంది. తర్వాత హిస్ బీయింగ్ లైక్ ఎ హ్యూజ్ ఫోర్ట్ ఆఫ్ డార్క్నెస్ టవర్డ్ అరౌండ్ ఇట్ హర్ లైట్ గ్రూ ఎన్ ఓషన్ సీ. హిస్ బీయింగ్ లైక్ ఎ హ్యూజ్ ఫోర్ట్ ఆఫ్ డార్క్నెస్ టవర్డ్. అతని అస్తిత్వం అన్నది చూసారా, మొత్తం అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భవనంలాగా నిలబడిందనమాట. ఫోర్ట్, ఒక కోట గోడలాగా, దేన్నైనా సరే అడ్డుకోగలనేటటువంటి ధైర్యంతో నిలబడిన కోట గోడలాగా నిలబడింది. బాగా ఆకాశం ఎత్తున నిలబడింది. డార్క్నెస్ టవర్డ్ అరౌండ్ ఇట్ హర్ లైట్ గ్రూ. ఆ టవర్ అన్నది చూసారా, డార్క్నెస్, టవర్ ఆఫ్ డార్క్నెస్, దాని చుట్టూతో కూడా గ్రూ అండ్ ఓషన్స్ సీజ్, ఒక సముద్రం చుట్టుముట్టినట్టుగా చుట్టుముట్టిందనమాట. అరౌండ్ ఇట్ హర్ లైట్ గ్రూ. ఏది ఆవిడ వెలుగు తనలోంచి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ వాతావరణాన్ని అంతా కూడా మనం ప్రకాశమయం చేసిందని చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఆ వెలుగు అతను చుట్టేసేసింది, ముంచెత్తేసింది అనమాట. షీఈస్ ఎ వైల్ ది షేడ్ సర్వైవ్ డిఫైయింగ్ హెవెన్. ఒక క్షణం పాటు తను నిలబడగలిగింది, ఆ వెలుగును కూడా రెసిస్ట్ చేస్తూ నిలబడగలిగింది అనమాట ఒక క్షణం పాటు. తర్వాత సైలింగ్ ఇన్ ఫ్రంట్, అప్రెస్సింగ్ ఫ్రమ్ అబోవ్ ఎ కాంక్రీట్ మాస్ ఆఫ్ కాన్షియస్ పవర్. సైలింగ్ ఇన్ ఫ్రంట్, ఎదుటి నుంచి ముఖాముఖి దాడి జరుగుతుంది, ఎదుటి నుంచి జరుగుతుంది. అప్రెస్సింగ్ ఫ్రమ్ అబోవ్, పైనుంచి ప్రెషర్ వస్తాను, నొక్కేస్తాను పైనుంచి. ద కాంక్రీట్ మాస్ ఆఫ్ కాన్షియస్ పవర్, ఒక సచేతనమైనటువంటి ఒక అవగాహనకి ఎరుక కలిగినటువంటి ఒక శక్తి, బ్రహ్మాండమైనటువంటి శక్తి. కాంక్రీట్, ఒక పెద్ద భారం తీసుకొచ్చి మీద పడేసినట్టుగా పైనుంచి నొక్కేస్తాను అనమాట దాన్ని. ఎవరిని? డెత్ని. హీ బోర్ ఏ ప్రెజెంట్ ప్రెషర్ ఆఫ్ ఇంటాలరబుల్ ఫోర్స్. అక్కడికి మరి ఆయన మైటీ డార్క్నెస్ కదా, అది నిలబడింది. ఇంకా ఏ ప్రెషర్ ఆఫ్ ఇంటాలరబుల్ ఫోర్స్, భరించలేనటువంటి శక్తి యొక్క ప్రెషర్ని, ఒత్తిడిని ఆయన ఒక క్షణం భరించాడు. లేడ్ ఆన్ హిస్ అన్బౌండ్ హెడ్ అండ్ స్టబర్డ్ బ్రెస్ట్. ఇవన్నీ కూడా అతని అన్బౌండ్ హెడ్, ఇంకా తల వంచలేదు. ఆ తల మీద ఇవన్నీ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆవిడ అతని గుండెల మీద ఇవన్నీ కూడా కాంక్రీట్గా పడి భారం కలిగిస్తున్నాయి అన్నమాట. అంత ప్రెషరు దివ్యమాత, సాక్షాత్ జగన్మాత అంత ప్రెషర్ ఇస్తేనే కానీ అతను లొంగలేదన్నమాట. డెత్ ఈజ్ సో స్ట్రాంగ్. డెత్ నుంచి ఎవరు తప్పుకోగలిగారంటే సృష్టిలోకి వచ్చినటువంటి వాడు ఎంతవరకు. అది లైట్ లైక్ బర్నింగ్ టంగ్ లిక్డ్ అప్ హిస్ థాట్స్. ఈ వెలుగున్న చూసారా, చుట్టుముట్టినటువంటి వెలుగు, మహాసముద్రంలాగా తయారైనటువంటి వెలుగు, ఆ నిలబడినటువంటి ఒక డార్క్నెస్ టవర్ని చుట్టుముట్టేసి ఆ దాంట్లో వచ్చేటటువంటి ఆలోచనల్ని ఈవిడ జ్ఞానం అలా నాకి పారేసింది. నాలుగుతో అలా ఒక్కసారి తీసి అవతల పారేసింది. ఏమీ లేవు, బ్లాంక్ అయిపోయిందనమాట. లైట్ వాజ్ ఎ లూమినస్ టార్చర్ ఇన్ హిస్ హార్ట్. ఆ వెలుగు అతని హృదయంలో ఒక ప్రకాశమైనటువంటి చిత్రహింస పెట్టేసి. మరి డార్క్నెస్కి వెలుగు చిత్రహింస పెట్టడమే కదండి, రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ఒకదాన్ని ఒకటి బంధించుకుంటున్నాయి. ఇప్పుడు లైట్ వాజ్ ఎ లూమినస్ టార్చర్ ఇన్ హిస్ హార్ట్. లైట్ కోర్స్డ్ ఏ స్ప్లెండెడ్ యాగనీ త్రూ హిజ్ నర్వ్స్. లైట్ ఏ స్ప్లెండెడ్ యాగనీ, విభేతమైనటువంటి బాధని, వ్యధని అతని నరాల్లోనూ ఆ వెలుగు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. చూడండి ఏ రకంగా ఎంత ఒత్తిడి కలిగిస్తే ఆ డెత్ లొంగుతున్నాడు చూడండి. లైట్ కోర్స్డ్ ఏ స్ప్లెండెడ్ యాగనీ త్రూ హిజ్ నర్వ్స్. హిజ్ డార్క్నెస్ మట్టర్డ్ పెరిషింగ్ ఇన్ హర్ డేస్. అప్పుడు అతని అంధకారం ఏమైంది? మట్టర్డ్ పెరిషింగ్, గొణుక్కుంటా సణుక్కుంటా అంధకారం అయిపోయింది.
నశించిపోతూ అయిపోయి నాకు తాగు దగ్గరికి వచ్చింది అనుకుంటూ గొడుక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట. పెరిషింగ్ ఇన్ హర్ బేజ్, ఆవిడ బ్రహ్మాండమైనటువంటి వెలుగులో ప్రకాశంలో ఆ జ్వాలలో అది పక్కకు దక్కుపోయింది, పెరిషింగ్ నశించిపోయింది. హర్ మాస్టరింగ్ వర్డ్ కమాండెడ్ ఎవ్రీ లింబ్, ఇక అక్కడి నుంచి ఆవిడ ఏం చెప్తే ప్రతి అవయవం కూడా, ఆయన అంగాంగం కూడా ఆవిడ యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నాయి అన్నమాట. హర్ మాస్టరింగ్ వర్డ్, ఆవిడ వాక్కు అన్ని శాసించేటటువంటి వాక్కు, కమాండెడ్ ఎవ్రీ లింబ్, అతని యొక్క ప్రత్యేక అంగాన్ని కూడా తను వశం చేసుకున్నది. అండ్ లెఫ్ట్ నో రూమ్ ఫర్ హిజ్ ఎనార్మస్ విల్, అతని బ్రహ్మాండమైనటువంటి సంకల్పానికి ఎక్కడ వేషం ఇచ్చి సందు కూడా లేకుండా చేసి పడేసింది అనమాట వీరు. ఆ విధంగా ఆక్యుపై చేసింది. దట్ సీమ్ పుష్డ్ అవుట్ ఇన్ టు సమ్ హెల్ప్లెస్ స్పేస్, దానికి ఏమి నిస్సహాయమైనటువంటి స్థితిలో మూల బారేసేసినట్టుగా అయిపోయింది ఆ డార్క్నెస్ పైన అంతా కూడా. అప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు హిస్ బాడీ వాజ్ ఈటెన్ బై లైట్, అతని శరీరం, ఆ మృత్యు శరీరం వాజ్ ఈటెన్ బై లైట్, దట్ ఈస్ డార్క్నెస్. సో ఎవ్రీ స్పాట్ ఆఫ్ డార్క్నెస్ వాజ్ ఈటెన్ బై లైట్ అనమాట. అంటే లైట్ ఎంటర్డ్ ఎవ్రీవేర్ ఇంటూ ద డే. హీ స్పిరిట్ డివోర్డ్, అతని యొక్క శక్తి కూడా నశించిపోయింది, అతని యొక్క శక్తి కూడా హతమైపోయింది. అట్ లాస్ట్ ఈ న్యూ డిఫీట్ ఇన్ఎవిటబుల్, ఎప్పటి గ్రహించాడు నాకు ఓటమి తప్పదు అనేటటువంటి. అండ్ లెఫ్ట్ క్రంబలింగ్ ది షేప్ దట్ హీ హ్యాడ్ వార్, అప్పుడు ఒక్కసారి పైనుంచి కిందకి ఆ ఏ అంధకారమైనటువంటి రూపాన్ని అతను ఇప్పటిదాకా ఉంచుకున్నాడు అది నెమ్మదిగా దాటిపోయింది. అండ్ లెఫ్ట్ క్రంబలింగ్, కుప్పకూలిపోయిందని చెప్పొచ్చు అనమాట. లెఫ్ట్ క్రంబలింగ్ ద షేప్ దట్ హీ హ్యాడ్ వార్, అబాండనింగ్ హోప్ టు మేక్ మ్యాన్ సోల్ హిస్ ప్రే, అంటే ఇప్పుడు దాకా మనిషి యొక్క ఆత్మను తనకి ఆహారంగా తీసుకుంటున్నాడు, ఇప్పుడు దాకా ఇక ఆశ వదులుకున్నాడు. లాభం లేదు, మనిషి యొక్క అంతరాత్మను నేను భుజించలేను, నాకు ఆహారం కాదని చెప్పి అబాండనింగ్ హోప్, ఆ హోప్ని ఆశను వదులుకున్నాడు. అండ్ ఫోర్స్ టు బి మోర్టల్ ద ఇమ్మోర్టల్ స్పిరిట్, అండ్ ఫోర్స్ టు బి మోర్టల్, ఇమ్మోర్టల్ స్పిరిట్ అతనిలో ఉండేటటువంటి, మనిషిలో ఉండేటటువంటి ఒక ఇమ్మోర్టల్ స్పిరిట్ని నేను ఇప్పటిదాకా మోర్టల్గా చేయాలని చెప్పి ప్రయత్నించాను అని ఆ ఆశను కూడా అతను వదులుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, అతను తానుగా ఉండలేకపోయాడు. ది డైర్ యూనివర్సల్ షాడో డిసపియర్డ్, ఇప్పుడు దాకా భయంకరమైనటువంటి ఒక ఛాయారూపంలో ఉండేటటువంటి షాడో ఏమైపోయింది, అదృశ్యం అయిపోయింది. ఇది ఈ విధంగా డెత్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. వ్యానిషింగ్ ఇంటు ది వాయిడ్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్, ది ట్విలైట్ రెల్మ్ పాస్డ్ ఫేడింగ్ ఫ్రమ్ దేర్ సోల్స్. వ్యానిషింగ్ ఇంటు ది వాయిడ్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్, ఏ శూన్యంలో నుంచి ఆ ఛాయ వచ్చిందో, ఏ శూన్యంలో నుంచి ఆ డార్క్నెస్ వచ్చిందో అది మళ్ళీ దాంట్లోకి అంతర్ధానం అయిపోయింది. ది ట్విలైట్ రెల్మ్ పాస్డ్ ఫేడింగ్ ఫ్రమ్ దేర్ సోర్స్, ఇప్పటిదాకా ట్విలైట్ అంటే సంధ్యా సమయం అన్నమాట. వెలుగు నుంచి అంటే ఈ ట్విలైట్ అనేటటువంటిది ప్రాత సంధ్య కింద మనం తీసుకున్నట్టయితే, అంతకుముందు ఏమైంది, ఇటు అటు ఊగిసలాడుతుంది ఈ ట్విలైట్ అనేటటువంటి సంధ్యా సమయం. కానీ ఇప్పుడు దానికి స్పష్టంగా తెలిసిపోయింది. అంటే ట్విలైట్ పాస్ట్, అదే జారిపోయింది అనమాట, ట్విలైట్ అయిపోయింది, వెలుగు వస్తుంది అనమాట క్రమంగా. పాస్ట్ ఫేడింగ్ ఫ్రమ్ దేర్ సోల్స్ అండ్ సత్యవాన్ అండ్ సావిత్రి ఆర్ ఎలోన్. ఆ అంధకారం ఆ దశ దాటిపోయిన తర్వాత మిగిలిందంతా సత్యవంతుడు, సావిత్రి, వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. బట్ neither stirred between those figures rose a mute, invisible and translucent wall. వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారు ఒంటరిగాను, ఎవరూ కదలలేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్స్లూసెంట్ వాల్, అంటే ఇటువంటి అటు కనపడతారు, అటువంటి ఇటు కనపడతారు, కానీ ఒకరినొకరు కలుసుకుంటారు. అటువంటి ఒక గోడ, అడ్డుగోడ, ఒక గాజు గోడ లాంటిది అడ్డుగోడ వాళ్ళ మధ్యలో నిలిచింది. న్యాయంగా చెప్పాలంటే మనం ఈ టైటిల్ పెట్టుకున్నటువంటి శీర్షిక ఎందుకు ఎంతటితో సమాప్తం అవుతుంది. కానీ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి ఒక ఉత్సాహం మనలో ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ఫ్యూ లైన్స్ దాని తర్వాత కూడా నేను చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. నవ్ సావిత్రి saw him whom she had faced death. ఇప్పుడు సావిత్రి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది కదండి. సావిత్రి మన సత్యవంతుడు మృత్యు యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అతని రూపం ఎలా ఉంది, ఆఫ్టర్ ది ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెబుతాను అన్నమాట. నవ్ సావిత్రి saw him whom she had faced death. ఇప్పటిదాకా డెత్గా ఎవరినైతే చూసిందో అప్పుడు సావిత్రి అతను చూసింది. అతను ఎలా ఉన్నాడు, వన్ whom she had faced death and night, a sum of all sweetness gathered into his lips. ఇప్పుడు దాకా ఏ అంధకారం అనుకున్నదో, ఏ నైట్ అనుకున్నదో, ఏ డెత్ అని అనుకున్నదో దాన్ని చూసేటప్పటికి ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు, సమ్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ గ్యాదర్డ్ ఇంటూ హిస్ లిప్స్. ఈ విశ్వంలో ఉండేటటువంటి మాధుర్యం అంతా చేరి ఒక చోట కలబోస్తే, ఒక చోట గొప్పగా పోస్తే ఎలా ఉంటాడు, అలాంటి రూపం ఆవిడ ఎదురుకుండా కనపడింది. ఏ సమ్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ గ్యాదర్డ్ ఇంటూ హిస్ లిప్స్, అతని అవయవాలు. అండ్ బ్లెండెడ్ హర్ హార్ట్ అండ్ బ్లైండెడ్ హర్ హార్ట్ విత్ బ్యూటీ ఆఫ్ సన్స్. ఆవిడ హార్ట్ను కూడా
అందం చేసేటటువంటి గుడ్డిగా చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్యూటీ ఆఫ్ ది సన్స్. అంటే అంత తేజోవంతమైనటువంటి సూర్యుల వెలుగుతో వెలిగిపోతూ అతను ఇప్పుడు దాకా అతను ఎవరైతే డెత్ అని అనుకున్నదో ఆ డెత్ అతనికి ఆమెకి ప్రత్యక్షమై అలా కనపడింది అనమాట. ట్రాన్స్ఫిగర్డ్ ఫర్ ది ఫార్మిడబుల్ షేప్. ట్రాన్స్ఫిగర్డ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి ట్రాన్స్ఫిగర్కి తేడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ అంటే రూపాంతరీకరణ చేస్తుంది, రూపాంతరీకరణం అంటే లోపల ఉండేటువంటి శక్తుల్లో మార్పు వస్తుంది. ట్రాన్స్ఫిగర్డ్ అంటే ఆఖరి రూపం కూడా మారిపోయింది, ఫిగర్ కూడా మారిపోయింది, అవుటర్ రూపం కూడా మారిపోయింది అనమాట. ట్రాన్స్ఫిగర్డ్ వద్ద ఫార్మిడబుల్ షేప్, ఈ భయంకరమైనటువంటి ఆకారం ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి మాధుర్యం స్ప్లెండర్ రోజ్ రివీల్డ్ టు సైట్, ఒక బ్రహ్మాండమైనటువంటి రహస్యమైనటువంటి మాధుర్యం వైభవం ఆవిడ కళ్ళకి దృష్టి కనపడింది. నైట్ ద డిమ్ మాస్క్ హ్యాడ్ గ్రోన్ ఏ వండర్ఫుల్ ఫేస్. వండర్ఫుల్ ఫేస్, ఒక బ్రహ్మాండమైనటువంటి ఫేస్ని అది చూపించింది. డెత్స్ సాంబర్ కౌల్ వాజ్ క్యాస్ట్ ఫ్రమ్ నేచర్స్ త్రో. ఈ డెత్స్ సాంబర్ కౌల్ అంటే ఈ మృత్యు ఛాయ ఎక్కడి నుంచి? నేచర్స్ త్రో నుంచి, అంటే మొత్తం నేచర్ యొక్క మరి ఆ ఫేస్ మీద నుంచి కూడా ఆ ఛాయ తొలగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు అంతకుముందు ఆ మృత్యు ఛాయ అన్నప్పుడు ఫేస్ మీద ఎప్పుడు అది ఒక ఆకారం, ఒక ఛాయలాగా నీడలాగా కనిపిస్తూ ఉంటుంది. మృత్యు భయం ఉన్నప్పుడు మృత్యు భయం తొలగిపోయింది ఇప్పుడు నేచర్కి కూడా. నేచర్స్ గ్రో, ఆల్ గ్రేస్ అండ్ గ్లోరీ అండ్ ఆల్ డివినిటీ వర్ హియర్ కలెక్టెడ్ ఇన్ ఎ సింగిల్ ఫామ్. ఆల్ గ్రేస్ అండ్ గ్లోరీ అండ్ డివినిటీ, సమస్తమైనటువంటి టీవీ గ్లోరీ వైభవం, ఆ దివ్యత్వం అన్నీ కూడా వర్ హియర్ కలెక్టెడ్ ఇన్ ఎ సింగిల్ ఫామ్. ఎవరో ఎదురుగా ఉండేటువంటి మృత్యులాగా ఎప్పటిదాకా చూసినటువంటి ఫారంలో ఇవన్నీ జాయిన్ అయ్యాయి అన్నమాట. ఈ ఓవర్ ఆల్ గాడ్ హెడ్స్ ఇన్ హిజ్ గ్రాండియోస్ లిమ్స్. అతని బ్రహ్మాండమైన అంగాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి రూపం కనిపిస్తుంది సావిత్రికి. ఆ రూపంలో ఆల్ గాడ్ హెడ్స్, సమస్త దేవతలు అందులో కనిపిస్తున్నారు. ఇన్ హిమ్ ద ఫోర్ ఫోల్డ్ బీయింగ్ ఓవర్ ఇట్స్ క్రౌన్. ఇన్ హిమ్ ద ఫోర్ ఫోల్డ్ బీయింగ్, చతుర్విధ పురుషుడు అంటారు. చతుర్విధ పురుషుడు ఆ రూపంలో కనిపిస్తున్నాడు అనమాట. అక్కడ ఆ రూపంలోనే చతుర్విధ పురుషులు కూడా దర్శనమిస్తున్నారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి విశ్వరూప సందర్శనం. విశ్వరూపం అనే దానికంటే విశ్వాతీత రూప, విశ్వాన్ని మించినటువంటి, విశ్వరూపాన్ని మించినటువంటి రూపం అతనికి ఆవిడికి కనిపిస్తుంది. అందులో ఎవరున్నారు? చతుర్విధ పురుషులు ఎవరు? ఈ సీమ్డ్ ది వైట్నెస్. చతుర్విధ పురుషులు అంటే వీళ్ళు విరాట్ స్వరూపం, హిరణ్య గర్భ, తర్వాత అతన్నే మరి ప్రాజ్ఞుడు, ఆనంద స్వరూపం. ఈ నలుగురు కూడా ఆయనలో కనిపిస్తున్నారు. విరాట్, హిరణ్య గర్భ, వీళ్ళ యొక్క స్థాయిలు ఎలా ఉంటాయి? విరాట్ పురుషుడు ఉండేటటువంటి గొప్పతనం ఏంటి? హిరణ్య గర్భంలో ఉండే గొప్పతనం ఏంటి? మన ప్రాజ్ఞుడిలో ఉండే గొప్పతనం ఏంటి? ఆనంద స్వరూపుడు ఉండే గొప్పతనం ఏంటి తెలుసుకోవాలని అనుకుంటే వీ హావ్ టు రీడ్ ఒరిజినల్ సావిత్రి. తర్వాత అప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడు ఆయన? హీ సీమ్ ది వైట్నెస్ ఆఫ్ అబ్సల్యూట్ స్కై. ఆ విపరీత బ్రహ్మాండమైనటువంటి ఆకాశం అంతా విశాలంగా కనిపిస్తున్నాడు. హీ సీమ్ ది ప్యాషన్ ఆఫ్ ఏ సారోలెస్ ఎర్త్. అతను ఈ సారోలెస్ ఎర్త్ అంటే విచారం అంతా మసించిపోయిన తర్వాత అందులో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి అనుకంప, కరుణ, దయ, జాలి, ఇదంతా ఎవరు తన బిడ్డల మీద ఈ ప్రపంచానికి ఎలా ఉంటుందో, ఈ ఎత్తుకి ఎలా ఉంటుందో ఆ కంపాషన్ అంతా కూడా పోతపోసినట్టుగా అక్కడ కనిపిస్తున్నాడు. ఈ సీమ్డ్ ది బర్నింగ్ ఆఫ్ వరల్డ్ వైడ్ సన్. ప్రపంచం అంతా విశాలమైనటువంటి సూర్యుడు మనం చూసేది ఏదో ఎంత కనిపిస్తున్నాడు, కానీ ఈ ప్రపంచం అంతా నిండిపోయినటువంటి సూర్యుడు ఎలా వెలుగుతాడో అలా కనిపిస్తున్నాడు అతనికి. ఆవిడ టూ లుక్డ్ అపాన్ ఈచ్ అదర్, సోల్ సా సోల్. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆవిడ, ఆయన ఇద్దరు ఈక్వల్ అనమాట. అంటే ఆ పైనుంచి దిగి వచ్చినటువంటి జగన్మాత, ఈ జగత్పురుషుడు, ఇద్దరు కూడా ఈక్వల్ సోల్స్ అనమాట. అట్లాగే మనం శ్రీ అరవిందో అండ్ ది మదర్ ఆర్ వన్ అండ్ ది సేమ్ కాన్షియస్నెస్ అని ఎట్లయితే చెప్పుకుంటున్నామో దానికి ఈ వాక్యం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దే సేయింగ్ టూ లుక్డ్ అపాన్ ఈచ్ అదర్, సోల్స్ ఆ సోల్. రెండు క్యాపిటల్ ఎస్ఎల్ అనమాట. రెండు సోల్కి క్యాపిటల్ ఎస్ పెట్టారు అక్కడ. సోల్స్ ఆ సోల్ అంటే రెండు ఈక్వల్ సమఉజ్జీర్ అనమాట. సమఉజ్జీర్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఇక్కడితో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డెత్ యొక్క రూపం మనకు కనిపిస్తుంది. కానీ అది అయిన తర్వాత ఎవరినైతే డెత్గా ఇప్పటిదాకా అనుకున్నదో ఆ డెత్కి, ఆ చతుర్విధ పురుషుడు కలిగినటువంటి పరమాత్మకి సావిత్రికి జరిగేటటువంటి సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మరోసారి చెప్పుకున్నాం. That's all for today, dear friends. Let the mother and Sri Aurobindo bless us all.